సార్ మీరు లాస్ట్ టైం తీసిన వీడియో డిలీట్ చేయండి సార్. అది తెలిసిన వాళ్ళు అందరూ చూస్తున్నారు, ఇబ్బందిగా ఉంది. అంటే మీరు లాస్ట్ టైం ఇలాగా వీడియో తీశారు కదా. అవును, అది తెలిసిన వాళ్ళందరూ చూస్తున్నారు. బట్ అందుకని వాళ్ళు అడుగుతున్నారు అన్నట్టు, అంటే ఇన్ని గొడవలు ఎలా అయినాయి ఎందుకని అన్నట్టు. అది కొంచెం లాస్ట్ వీడియో మీరు అన్నారు మీరు అట్లా బాధపడుతున్నారు అని చెప్పేసి మేము ముఖానికి బ్లర్ చేసాం కదా. ఇంకేం టెన్షన్. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ మస్కూరి. Tag your thoughts. జూలై 31 రోజు రిలీజ్ అయిన వీడియోకి ఇది పార్ట్ 2 వీడియో. ఆ వీడియో చూడని వాళ్ళ కోసం ఇక్కడ పైన లింక్ కనిపిస్తుంది కదా, బ్లింక్ అవుతుందా ఈ పైన టాప్ లో, దీనిపైన క్లిక్ చేసి చూడొచ్చు. లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, అలాగే లాస్ట్ లో కూడా వీడియో లాస్ట్ లో కూడా మీకు ఇస్తాను. వ్యూవర్స్ మీరు అందరికీ పరిచయం ఉన్నారో లేదా, లాస్ట్ టైం మనం టాస్క్ చేసాం కదా, కొద్దిగా వీళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటే డైవర్స్ తీసుకుంటారంటే ఒక 1 మంత్ మీరు కలిసి ఉండండి. 1 మంత్ తర్వాత మీరు కలిసి లేకుంటే మేమే డైవర్స్ ఇప్పిస్తామని చెప్పేసి అన్నాము. అయితే 1 మంత్ తర్వాత వీళ్ళు మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది వ్యూవర్స్ మేము కంటే కెమెరా పెట్టి వాళ్ళని అడుగుతున్నాము. వాళ్ళ కెమెరా ఉన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు అన్నమాట. ఓకే, ఎట్లా ఉందాం? హ్యాపీనా? చాలా హ్యాపీగా ఉన్నాం. మేము హాస్పిటల్కి వెళ్ళాం, అంతా గట్టిగా మాట్లాడండి. హాస్పిటల్కి వెళ్ళాం. తినేసి వచ్చారా లేదా తిందామా? తినేసి వచ్చారా సార్? తింటే గట్టిగా మాట్లాడండి. మెడికల్ కౌన్సిలింగ్కి వెళ్ళాను సార్, హాస్పిటల్ టాబ్లెట్లు వాడతాం, అంతా హ్యాపీగా ఉన్నాం సార్. మెడికల్ కౌన్సిలింగ్కి వెళ్ళాను సార్, హాస్పిటల్ టాబ్లెట్లు వాడతాం, అంతా హ్యాపీగా ఉన్నాం సార్. చాలా బాగుంది సార్, ఇప్పుడు లైఫ్ బాగుంది. అప్పుడు మీరు అలాగా మాకు సెటిల్మెంట్ చేయకపోయి ఉంటే ఇప్పుడు ఎవరి దారి అలా అయిపోయాం. బట్ ఇప్పుడు మీరు కలిపారు, చాలా థ్యాంక్స్. మా ఫ్యామిలీని ఇలా సెటిల్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడైతే వెరీ హ్యాపీ కదా. ఓకే సార్. ఏమంటున్నారంటే ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు పరిష్కారం దృష్టితో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. విడిపోవాలనుకుంటే విడిపోతాం అన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఇంకా మరి రమ్మన్నారు ఎందుకు మమ్మల్ని? సార్ మీరు లాస్ట్ టైం తీసిన వీడియో డిలీట్ చేయండి సార్. అది తెలిసిన వాళ్ళు అందరూ చూస్తున్నారు, ఇబ్బందిగా ఉంది. సార్ మీరు లాస్ట్ టైం తీసిన వీడియో డిలీట్ చేయండి సార్. అది తెలిసిన వాళ్ళు అందరూ చూస్తున్నారు, ఇబ్బందిగా ఉంది. ఆ వీడియో కొంచెం డిలీట్ చేయండి. ఎస్ సార్. అవును, నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. అంటే మీరు లాస్ట్ టైం ఇలాగా వీడియో తీశారు కదా. అవును, అది తెలిసిన వాళ్ళందరూ చూస్తున్నారు. బట్ అందుకని వాళ్ళు అడుగుతున్నారు అన్నట్టు, అంటే ఇన్ని గొడవలు ఎలా అయినాయి ఎందుకని అన్నట్టు. అది కొంచెం లాస్ట్ వీడియో మీరు అన్నారు మీరు అట్లా బాధపడుతున్నారు అని చెప్పేసి మేము ముఖానికి బ్లర్ చేసాం కదా. ఇంకేం టెన్షన్. అది వేసిన గుర్తుపడుతున్నారు సార్, అందుకని కొంచెం గుర్తుపడుతున్నారు సార్, తెలిసిన వాళ్ళు అనుమానం. బ్రదర్ మేము మేము పిచ్చోళ్ళే కొడుతున్నామా మీకు? బ్రదర్ మేము పిచ్చోళ్ళే కొడుతున్నామా మీకు? అదేం లేదు, మేము పిచ్చోళ్ళ కనపడుతున్నాం అంటున్నా. ఒక టాస్క్ చేయమని చెప్పి మీరే కదా ఫోన్ చేసినప్పుడు నీకు ఏం చెప్పి నేను సార్ ఇట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పి సార్ నేను ఏం చెప్పినా సార్ మీకు పరిస్థితి ఇట్లా ఉంటుంది సార్ అని చెప్పిన. ఒక టాస్క్ చేయాలంటే నార్మల్గా వేయమమ్మా, మేము స్పాన్సర్స్ ఉంటారు మాకు. మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ పరిస్థితి తెలిసి మాకు స్పాన్సర్ సపోర్ట్ చేస్తే మేము చేసిన వీడియో మీ గురించి ఎంక్వైరీ చేసి మీ గురించి ఒక 1 మంత్ మా టీం మొత్తం సెర్చ్ చేస్తే అక్కడికి వెళ్ళి ఉట్టికి కాదు. అర్థమవుతుందా అండి? మేము ఆషామాషికి చేస్తాం పిల్లలాట అనుకున్నాం. ఇంకోటి మీ ముఖానికి బ్లర్ చేసాం కదా, లేదా బ్లర్ చేసామా, ముఖానికి మాస్క్ వేసామా లేదా? ఎందుకు వేసాం? మీరు ఇట్లా ఫీల్ అవుతున్న ఉద్దేశంతోనే చేసాం కదా, అవునా కదా? మేము ఆషామాషిగా వేయమండి. ఇంకోటి ఇట్లా చిల్లర వీడియో చేసాం. అది మేము వేయడానికి కారణం కూడా ఏం తెలుసా, రీజన్ ఏం తెలుసా? ఇట్లా సమాజంలో చాలామంది ఫ్యామిలీస్ ఇట్లా సమస్యలతో బాధపడుతున్నారు కూడా, వాళ్ళకు సొల్యూషన్ దొరుకుతున్న ఉద్దేశంతో ఆ వీడియో చేసాం. అర్థమవుతుంది? అందరు మన దగ్గర రాలేరు కదా, టాస్క్ చేయమని చెప్పి అనలేరు కదా. అర్థమవుతుందా? ఎవరో చెప్పింది ఏదో ప్రాబ్లం అని చెప్పి అవునండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న ఆడియన్సే చూస్తారు మనకు. అర్థమవుతుందా సార్? ఒక వీడియో చేయడానికి ఎంత మనీ ఖర్చు అవుతుంది? మనీ సంగతి పక్కన పెడితే మన స్పాన్సర్స్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల వీడియో చేసాం. మనీ ఎంత ఖర్చు అవుతుందని పక్కన పెడితే టైం వేస్ట్ అవుతుంది. ఆ టైంలో మేము ఒక 1 మంత్లో మేము వేరే టాస్క్ కూడా వెళ్తాం కదా. మరి ఇప్పుడు వచ్చి మీరు ధర్మని వచ్చి మంచిగా ఉన్నాం సార్ అంటే హ్యాపీ అనిపించింది, మరి ఇదేం తీసుకో. మీ రేటింగ్స్ కోసం మమ్మల్ని రోడ్ని పడేస్తారంటున్నారు కదా సార్ మీరు. మీ రేటింగ్స్ కోసం మమ్మల్ని రోడ్ని పడేస్తారంటున్నారు కదా సార్ మీరు. మీకు రేటింగ్ ఎందుకు ఇస్తున్నామండి మేము? మీ రేటింగ్ కోసం సార్. మా రేటింగ్ కోసం చేసామా? మా రేటింగ్ కోసం చేసాం. మా రేటింగ్ కోసం చేసాం అమ్మా. సారీ సార్, సారీ. ఆయన ఏదో తెలియక అన్నాడు. మా రేటింగ్ కోసం మేము వీడియో చేసామా? అదేం లేదు, మా రేటింగ్ కోసం చేసాం. ఇప్పుడు డిలీట్ చేయమని చెప్తాం కదా సార్. అవును సార్, ఆ రోజు నాకు టాస్క్ ఇచ్చినప్పుడు ఏం చెప్పి చెప్పలేదు నేను. సార్ ఇవన్నీ ఎవిడెన్స్తో సహా వీడియో రికార్డ్ ఉంటుంది సార్, ఇవన్నీ టెలికాస్ట్ అవుతాయి అని చెప్పినా లేదా సార్? మీరు చెప్పండి అన్న, మట్టి పట్టుకొని చెప్పండి. చెప్తాను కదా సార్. మరి చెప్పినాక మీరేమన్నారు? మీరు వీడియో రికార్డ్ చేయండి సార్, ఏం కాదు అన్నారా లేదా? అయిపోయింది సార్, 1 మంత్ ప్లే చేస్తున్నారు, ఇంకా డిలీట్ చేయొచ్చు కదా వీడియో, ఇబ్బంది ఉంది సార్.
ప్లే చేయడం ఏంటండి మేము ఇది వ్యూవర్స్కు, ఎందుకంటే సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు చూసి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ఒక మార్గదర్శకం దొరుకుతున్న ఉద్దేశంతో చేసాం. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు ఈమెమి చిరంజీవి కాదు. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు ఈమెమి చిరంజీవి కాదు. అర్థమవుతుందా? మీ మొక్కలు చూడడానికి వాళ్ళు వ్యూవర్స్ పిచ్చా? మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. వాళ్ళకు ఒక సొల్యూషన్ కావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేసాం. కానీ ఇంకా మిమ్మల్ని తీసుకొని యూట్యూబ్లో పెట్టి మేము పైసలు సంపాదించుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. మీ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ మాకే ఖర్చు ఎక్కువైందా సార్? మీ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ మాకే ఖర్చు ఎక్కువైందా సార్? లాయర్స్ నుంచి సజెషన్స్ తీసుకుంటాం. డిటెక్టివ్ ఆఫీసర్ని పంపించేసి ఆ డిటెక్టివ్తో వాళ్ళని కూడా సర్చ్ చేస్తారు. మీ ఏరియాకి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అవునా కదా? ఎవరు చెప్పిన మమ్మల్ని రోడ్డు మీద పడేయమని చెప్పరు కదా సార్. మా మిమ్మల్ని ఎందుకు రోడ్డు మీద పడేసాం సార్? మీ టాస్క్ మీరు డిలీట్ చేయకుండా దాన్ని ఇంకా ప్లే చేస్తూ ఉంటే ఎలా సార్? మాకు ప్లే మేము ఏం చేయం, ఒకటేసారి ప్లే చేస్తాం, అదే ప్లే అవుతుంటుంది. పొట్టోడికి దోలు తీరిపోయింది. అర్థమవుతుందండి మీకు? ఆ రోజు చెప్పి తను అడిగిందంటే ఒక అర్థం ఉంటుంది. మీరు ఎట్లా అడుగుతారు చెప్పండి? మీరు ఆల్రెడీ చెప్పిరా లేదా? మీ ప్రమాణ స్వీకారంగా చెప్పండి. చెప్పాను సార్, నేను చెప్పాను అంటాను కదా. మరి చెప్పినాక మళ్ళీ ఇంకేం సార్? నేను ఆ రోజు చెప్పిన టాస్క్ చేసేటప్పుడు సార్ ఇట్లా ఉంటుంది సార్ పరిస్థితి, మీ సొల్యూషన్ ఉంటే మీరు ఆలోచన చేసుకోవాలి సార్. పెద్ద మనుషులు తగ్గుతుంటే సార్ ఎక్కడ కుదరట్లేదండి, మీరే రారి, మీ కాలుమొక్తం వేలుమొక్తం అని ఆ రోజు అన్నారు. మళ్ళీ తీరా చూసి ఇప్పుడు అంటే గోడు దాటితే ఒడ్డు మలన, గోడు దాటితే గొడ్డు మలన. పొట్టోడికి దోలు తీరిపోయింది. అదేం కాదు సార్, వీడియో డిలీట్ చేస్తారా చేయదు సార్? వీడియో ఎట్లా డిలీట్ చేస్తారు మీరు ఒక్క రీజన్ చెప్పండి. నీకు ఆ రోజు చెప్పినప్పుడు లీగల్గా కూడా నీ దగ్గర సంతకం తీసుకున్నా లేదా? లీగల్ ఇష్యూస్ అయితే వాళ్ళతో లీగల్ నుంచి మనం సజెషన్ తీసుకున్నాం. ఇంకెవరెవరు సపోర్ట్ కావాలో అందరు సపోర్ట్ తీసుకున్నాం. ఇంత సపోర్ట్ తీసుకున్నాక లోకల్ స్థానికంగా కూడా వాళ్ళది కూడా సపోర్ట్ చేసి ఇంత సపోర్ట్ చేసినాక ఇంత ఇది చేసినాక వాళ్ళందరూ ఫీల్ గారా సార్? అందుకనే కదా సార్ మేము కూడా వచ్చి బతిలాడుతున్నాం. మిమ్మల్ని బతిలాడు కూడా ఒకటయ్యామని ట్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాం. అడగట్లే కదా సార్, జస్ట్ ఊరికే కాదు. నువ్వు మాకు ₹1 ఇచ్చిరా? మీరు ₹1 ఇచ్చిరా చెప్పండి? డబ్బుల గురించి సమస్య కాదు సార్. డబ్బుల గురించి సమస్య కాదు సార్. మాకు డబ్బుల గురించి సమస్య ఎందుకు కాదు చెప్పండి? మేము వచ్చిన బండికి మీ ఏరియాకి వచ్చి 4-5 సార్లు పోతే ఫ్యూల్ గుర్తున్నా సార్. నేను ఒట్టి వస్తా కానీ ఫ్యూల్ అయితే ఒట్టి రాదుగా. మీరు రేటింగ్ కోసం వస్తారు సార్, మా కోసం. మాకు మీరేమో పవన్ కళ్యాణ్ సార్ రేటింగ్ ఏనికి? లేకపోతే మెగాస్టార్? మీరు నవ్వకండి సార్, నాకు చాలా చిరాకు ఇస్తుంది. నా జీవితం మీద నాకే చిరాకు ఇస్తుంది అంటే మీలాంటి వాళ్ళు టాస్క్ చేసినందుకు. మ్యాక్సిమం 90% ఇట్లా ఉంటాయనే పరిస్థితి మేము ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి. మేము సినిమా తీస్తున్న అవకాశాలు కూడా అది పక్కన పెట్టుకొని ఒప్పుకున్నాం కాబట్టి చేయాలని. ఇంకా మంచి టాస్కులు వస్తే పాపం వాళ్ళు కష్టాలు ఉంటారు. ఆ టాస్కులు కాదని చెప్పి మేము వచ్చినందుకు మాకు చెప్తాను మమ్మల్ని కొట్టినంత పని చేసారు. కరెక్ట్, మీరు కొట్టండి సార్. మీరు చేసే పని మరి మీరు దీన్ని వీడియో డిలీట్ చేసినంటే ఇంతే కనుక మేము చెప్పు. నేను ఏమంటున్నామ్మా? సరే ప్రాబ్లం నేను ఏమంటున్నా కాదండి చెప్పేది నేను. ఓకే వాళ్ళకు సంబంధించి చెప్పండి. మీ ప్రాబ్లం అయితే అందరికి తెలుసుగా, మీ ఇళ్ళలో మీ రిలేటివ్స్ అందరికి తెలుసు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టారు. ఇంకా బేసిక్ ఏంటంటే మీ ప్రాబ్లం తెలుసు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టారు. అర్థమవుతుందమ్మా? లేకపోతే గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మేము వీడియో టెలికాస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్లా మీ లేక సమస్యలతో సతమతం సార్. మా ప్రాబ్లం మీ దగ్గరికి వచ్చావు సార్. నేను చెప్పేది సరే అయిపోయింది కదా, దాన్ని డిలీట్ చేయమన్నా మంచి సార్. నేను చెప్పేది నేను సార్ దాని గురించి కానీ ఇంకేం కాదు. మీ ఒక్క ఫ్యామిలీ కాదు, ఇవాళ రేపు సొసైటీలో 70% వరకు ఇట్లా ప్రాబ్లమ్స్తో సతమతం. కంపెనీకి వెళ్ళే వాళ్ళు, ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది సమస్యలతో సతమతం అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం. వాళ్ళకేమో లేక మైండ్ ఉండి కూడా వాళ్ళు ఆలోచించే శక్తి లేక వాళ్ళు ఏం చేస్తారంటే ఏమైతే భయాందోళనకు గురవుతారు. కాబట్టి వాళ్ళకి తెలియడానికి ఇది ఒక వీడియో పనికొస్తుందనే ఉద్దేశంతో మేము చేసినాం. అవునా కదమ్మా? కరెక్టే సార్. మా ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. మళ్ళీ దానికి ఎందుకు నేను మీ ప్రాబ్లం గురించి చెప్తాను సార్. మీ ప్రాబ్లమే కాదు, వాడితే ఇబ్బందిగా ఉండాలి. నేను ఏమంటున్నాను సార్, ఈ సొసైటీలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో చాలామంది ఉన్నారా లేదా? వాళ్ళు బయట వాడట్లేదు, వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళట్లేదు, హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. ఆ ఉద్దేశంతో వీడియో టెలికాస్ట్ చేసినాం కాబట్టి. అంతేగాని ఈ వీడియో వల్ల మాకు లక్షలు వస్తే మేము కోట్లు అనుకుని ఇల్లు కొట్టుకోవాలి. మాకు ఆల్రెడీ మా ఫైనాన్షియల్ పరిస్థితి మాకు ఉందమ్మా. వాళ్ళ గురించి మమ్మల్ని రోడ్డు మీద పెడతాం సార్. వాళ్ళ అవసరం అయితే వాళ్ళే వస్తారు. వాళ్ళ ఫ్యామిలీ సమస్య మేము రాలేదని దగ్గరికి. వాళ్ళ గురించి మమ్మల్ని రోడ్డు మీద పెడతాం సార్. వాళ్ళ అవసరం అయితే వాళ్ళే వస్తారు. వాళ్ళ ఫ్యామిలీ సమస్య మేము రాలేదని దగ్గరికి. కాదమ్మా, నేనేమంటున్నా, మీరు మీ రోడ్డు మీద తీసుకోవాల్సిన అవసరం నాకేమో చెప్పు. నీ అంతా నువ్వు వచ్చి రోడ్డు మీకు వస్తా అంటే నేను తీసుకొచ్చినా, లేకపోతే నేను తీసుకొని ఇది చేసిన? అవునండి. కాదమ్మా, నువ్వు మాట్లాడేది ఆయన మాట్లాడేది. ఇంకా నువ్వు సీరియస్ అయితే లెక్క ఉండదు. నువ్వు ఎట్లా సీరియస్ అయితే చెప్పు? తీసుకొచ్చిందే నువ్వు, తప్పు చేసిందే నువ్వు.
మీరు మాట్లాడడం పద్ధతి కాదండి ఇది. సరే ఇప్పుడు వీడియో తీయకముందు ఒక ఆమెతో పోయినావు కదా, రేణుకన్నా సంథింగ్ ఎవరో, రేణుకనే కదా, ఆమెతో పోయినప్పుడు ఆ లైఫ్ మంచిగా ఉందా? ఇప్పుడు మంచి హాస్పిటల్కి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని ఈ లైఫ్ మంచిగా ఉందా? ఏ లైఫ్ మంచిగా ఉంది? ఈ లైఫ్ బాగుందా సార్? ఈ లైఫ్ బాగుంది సార్. బాగుందని చెప్పి మీరు వర్తమాన టాస్క్ వేస్తా ఉంటారా సార్? బాగుందని చెప్పి మీరు వర్తమాన టాస్క్ వేస్తా ఉంటారా సార్? అస్తమానం ఏమి వేయట్లేదు సార్, ఒకటే సార్. ఒక్కటేసారి వేసాము. అర్థమవుతుంది సార్. అది కూడా ఏంటంటే మన సొసైటీలో ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం వేసాం సార్. మీరేం ఫీల్ కాకండి సార్. ఎందుకంటే అదే ఒక్కటే ఉద్దేశం తప్ప ఇంకోటి ఏంటంటే నీకు ఈ లైఫ్ మంచిగా ఉంది. ఎవరేమనుకుంటాను? నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా, హ్యాపీగా ఉన్నావు లేదా? హ్యాపీగానే ఉన్నాను సార్. ఇబ్బంది హ్యాపీ ఉన్నప్పుడు నన్ను పిలిచి నాకు దావత్ ఇస్తావా, లేకపోతే ఇట్లా చేసి చేస్తావా? లేదు సార్, లేదు. సారీ సార్, ఇవి ఇన్ని అన్నందుకు సారీ చెప్పు మరి సార్కి. మన ఇద్దరు కలిసి కలిపినందుకు చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్స్. కాకపోతే వీడియో అందరికీ ఉంటుంది బాగుంటుంది. కాకపోతే అంటే నేను మీరు ఇంకోటి మీ ముఖాన్ని బ్లర్ చేసినాం కదా, మ్యాక్సిమం బయట వాళ్ళు గుర్తుపడతారు కదా. మా ప్రాబ్లం తెలిసిన వాళ్ళే గుర్తుపడుతున్నారు. మాకు తెలుసు కాబట్టి ఇంకా మీకు అవసరం లేదు. ఓకేనా? ఇప్పటికైనా హ్యాపీగా ఉండండి. సరే సార్, నేను లాస్ట్కి ఏమంటారు, ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు. ఇప్పటికైనా వీడియో తీసామంటే తీసేస్తాను, దానికి ఏం బాధ లేదు. లేదు సార్, వీడియో ఏం తీయకండి, ఉంచండి వీడియో. ఇలాంటి వీడియోల వల్ల మాలాంటి సమస్యలతో కొన్ని వేల మంది ఉన్నారు, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మరొకరికి రాకూడదని ఈ వీడియో తీస్తున్నారు కాబట్టి ఓకే సార్, పర్వాలేదు. సమాజానికి మంచి జరిగింది అంటే మీ వల్ల అలాగే పే చేయండి సార్. సమాజానికి మంచి జరిగింది అంటే మీ వల్ల అలాగే పే చేయండి సార్. ఆ టాస్క్ ఏంటి సార్? మా గురించి అయితే ఏమంటారు? ఏం ప్రాబ్లం లేదు కదా, మళ్ళీ చెప్పండి. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పేసి ఏం మనసులో ఇప్పటిదాకా మా గురించి ఆలోచించాం సార్. ఇప్పుడు మీరు సమాజం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఏంటి సార్? ఎప్పుడైనా సమాజం గురించి ఆలోచిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆ టాస్క్ చేసినప్పుడు మీ టాస్క్ చేసినప్పుడు వారం రోజులు నేను ఇంటికి కూడా పోలేదు. సారీ సార్. నాకు కూడా లైఫ్ ఉంటుంది కమ్మా. అంజనీ సార్ నేను కార్లో తిని వండుకున్నాను తెలుసా మేడం, ఒక వారం రోజులు. అంటే అదొక మీరు హ్యాపీనెస్ కావాలనే మేము అనేది. ఎందుకంటే ఒక టాస్క్ వేసామంటే ఈ టాస్క్ వల్ల కొన్ని వేల మంది మారినా కానీ ఒక్కరు మారినా హ్యాపీనే. అందుకే ఆ ఉద్దేశంతో చేసాం. సొసైటీ హ్యాపీగా ఉందంటే ఏంటి సార్? అసలు ఓకే సార్. మరి మీరు సరే భోజనానికి ఇంటికి రండి సార్. మరి కుమ్మేస్తారా నన్ను? లేదు సార్, లేదు. లంచ్ చేసి వచ్చేద్దరు. ఓకే, మరి నేనే కాదు మా టీం అందరం కలిసి వస్తాము. ఓకే, తప్పకుండా సార్. బిర్యానీ ఉండాలి మాకు. ఓకేనా? వ్యూవర్స్ అర్థమైందిగా. ఈ జంట కూడా 1 month ట్రీట్మెంట్ తీసుకున్నారు, కౌన్సిలింగ్కి వెళ్ళారు. ట్యాబ్లెట్స్ కానీ ఇంకా వాళ్ళు చెప్పిన సూచనలు కూడా తూచా తప్పకుండా పాటించి వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్నారు. వెరీ హ్యాపీ #, టీమ్. అండ్ మన అందరి తరపు నుంచి వాళ్ళకి హ్యాపీగా విషయం చెప్తాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు హ్యాపీగా ఉండడం మన హ్యాపీనెస్కి కారణం. ఓకే వ్యూవర్స్, చాలామంది కూడా టాస్క్ చెప్పేటప్పుడు ప్లీజ్ అర్థం చేసుకోండి. టాస్క్ అయిపోయాక మీకు సెట్ అయిపోయాక వీడియో డిలీట్ చేయమంటే మాత్రం కుదరదు. వ్యూవర్స్ చాలామంది టాస్క్ ఇచ్చేటప్పుడు అయ్యా అప్ప అని కాలు మొక్తం వేలు మొక్తం అని చెప్పేసి అంటారు. తర్వాత తీరా టాస్క్ అయిపోయాక వాళ్ళు సెట్ అయిపోయాక వద్దు అది డిలీట్ చేయండి అని చెప్పేసి సీరియస్ అయ్యి చాలా మంది. దయచేసి మీరు టాస్క్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, టాస్క్ టెలికాస్ట్ అవుతుంది ప్రతి ఒక్కటి. అట్లా అయితేనే టాస్క్ ఇవ్వండి, లేదంటే మాత్రం దయచేసి మీరు మా దగ్గర రాకండి ప్లీజ్. ఇంకోటి కూడా మేము టాస్క్ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ సంఘటన వల్ల సమాజంలో కొంతనైనా మార్పు వస్తున్న ఉద్దేశంతోనే మనం టాస్క్ చేస్తాం, ఆ వీడియో తీస్తూ ఉంటాం. అంతేగాని అటు వీడియో చేయడం వల్ల మనకేం ఒరిగేది ఏం లేదు, పెద్దగా జరిగేది ఏం లేదు. ప్లీజ్ దయచేసి అర్థం. మాకు చాలా మంది ప్లీజ్ వ్యూవర్స్ మళ్ళీ చెప్తాం, టాస్క్ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా వీడియో టెలికాస్ట్ అవుతుంది. అట్లా ఇంట్రెస్ట్ ఉంటేనే మాకు టాస్క్ ఇవ్వండి, లేకుంటే మాత్రం ఇంకా వేరే ఏదైనా కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళండి ప్లీజ్. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని మాత్రం కొట్టండి. మీరు కూడా వీళ్ళ లైఫ్ లాగా హ్యాపీగా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.